బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. సీఎం స్టాలిన్ కలిశారు పన్నీర్ సెల్వం. డీఎంకే 5 ఏళ్ల పాలనను పొగిడారు పన్నీర్ సెల్వం. సీఎం స్టాలిన్కు మద్దతు తెలిపారు ఆయన. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో డీఎంకే గెలుస్తుందంటూ కూడా పన్నీర్ సెల్వం చెప్పడం ఒకంత ఆసక్తి రేకెత్తిస్తోంది. మరో 2 నెలల్లో తమిళనాడు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామం ఒకంత చర్చకు దారితీసింది. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు పన్నీర్ సెల్వం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పన్నీర్ సెల్వం కీలక నేతగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అన్నా డీఎంకేలో. ఏంటి ఆయన ఇమీడియట్గా ఇప్పుడు స్టాలిన్ వైపు మళ్ళీ స్టాలిన్కి బలం పెరుగుతుంది అనుకోవచ్చు అంటారా, లేకపోతే కూటమిలో అసంతృప్తి పెరుగుతోంది అనుకోవచ్చు అంటారు? ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మళ్ళీ తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనం చోటు చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ ను నేరుగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలిశారు. పన్నీర్ సెల్వం కలిసి ఏకంగా స్టాలిన్ కు మద్దతు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో డిఎంకే గెలుస్తుంది, డిఎంకే 5 ఏళ్ల పాలన చాలా బాగుంది, ప్రజలు మరోసారి డిఎంకేకి ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు, నా మద్దతు కూడా స్టాలిన్ కే. నేరుగా డిఎంకేకి ఓ పన్నీర్ సెల్వం మద్దతు ప్రకటించారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరం, తమిళనాడు రాజకీయాల అత్యంత సంచలనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఏదైతే గతంలో అన్నా డిఎంకేలో ఉన్నారు, అన్నా డిఎంకేలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, జయలలిత మరణం తర్వాత కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా శశికళ ముఖ్యమంత్రి పీఠం నుంచి దించిన తర్వాత పళనిస్వామిని ముఖ్యమంత్రి చేశారు. అయితే చివరికి ఎట్టకేలకు పళనిస్వామి కూడా చివరికి శశికళకు దూరం అయ్యారు. శశికళ తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకే గెలవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా స్టాలిన్ ఎత్తులేస్తున్నాడు. అదే కోవలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలవడం, పన్నీర్ సెల్వానికి కొంత ఓటింగ్ ఉండడం, పన్నీర్ సెల్వం ఏకంగా మద్దతు తెలపడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనమైంది. రాబోయే 2 నెలల్లో తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడు ఎన్నికల ప్రచారం మొదలైంది. ఏకంగా మరో నెలలోపు ఏదైతే మార్చి 2వ వారంలో తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో పోరాడారు, సుదీర్ఘకాలం పోరాడారు. స్టాలిన్ వర్సెస్ పన్నీర్ సెల్వం, స్టాలిన్ వర్సెస్ పళనిస్వామిగా జరిగిన అన్నా డిఎంకే రాజకీయాలు ఏకంగా టర్న్ తిరిగి ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్ సెల్వం నేరుగా స్టాలిన్ కి మద్దతు తెలపడం తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనమైంది. సైద్ధాంతికంగా 2 పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయి. ఏదైతే డిఎంకే నుంచి బయటకు వచ్చి పన్నీర్ సెల్వం పార్టీ పెట్టుకున్నాడు, గత ఎన్నికల్లో బీజేపీ కూటమితో కలిసి పోటీ చేశాడు, దాదాపు 5 అసెంబ్లీ స్థానాలు గెలిచారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా పన్నీర్ సెల్వం ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు. ఎప్పుడైతే బీజేపీకి అన్నా డిఎంకేకి మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న పన్నీర్ సెల్వం పొత్తు నుంచి బయటకు వచ్చాడు. తమిళనాడు ఎన్నికల్లో రాబోయే రోజుల్లో ఆయన ఏకంగా స్టాలిన్ మద్దతు తెలపడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటికి వరకు జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏదైతే మనం మొదటి నుంచి చెప్తున్నాం, అన్నా డిఎంకే కూటమి విచ్ఛిన్నమైంది. అన్నా డిఎంకేలో పలు రకాల వ్యక్తులు బయటికి వెళ్లి పార్టీలు పెట్టారు, ఓటింగ్ చీలే అవకాశం ఉంది. ఇప్పటికే టీటీ దినకరన్ ఒకవైపు, మరోవైపు పన్నీర్ సెల్వం, ఇంకోవైపు శశికళ, మరోవైపు ప్రసూతి రామచంద్రన్, ఇలా వరుసగా నలుగురు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పార్టీలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా అన్నా డిఎంకే కూటమికి చిల్లుబడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో డిఎంకే కూటమి అజేయంగా గెలిచే అవకాశం ఉన్నాయి. ఏదైతే డిఎంకే కూటమిని అన్నా డిఎంకే అటు ఎన్డీఏ బీజేపీ కూటమి ఢీకొట్టడం అంత ఆశామాషిగా లేదు. ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో స్టాలిన్ సిక్సర్ కొట్టారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏదైతే గత 10 రోజుల క్రితం ఏకంగా మహిళలకు ఏకంగా 5,000 రూపాయలు మహిళల అకౌంట్ వేయడం, 1,31,00,000 మంది మహిళల మనసు స్టాలిన్ గెలుచుకున్నారు. స్టాలిన్ ఏకంగా గ్రౌండ్ లో సిక్సర్ కొట్టారంటూ రాజకీయ విశ్లేషకులు వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఇప్పటికే ఒక సమాచారం ఉంది.
ఎస్ కిరణ్, విజయ్ ఎప్పటికైనా సరే కూటమిలో కలిసిపోతారు కాబట్టి పన్నీర్ సెల్వం అటువైపుగా వెళ్ళలేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. కానీ విజయ్ తీరు చూస్తుంటే ఒంటరిగానే వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పన్నీర్ సెల్వం డిఎంకే వైపు మొగ్గు చూపారు అని అంటే దీనికి గల కారణాలు రైటు డిఎండికే కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, రాజకీయ ఉనికి కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉనికి చాటుకోవడానికి ఎవరో ఒక పంచన చేరారు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ కోణాన్ని చూడొచ్చంటారా? ఎస్ మురళి, ఇక్కడ ప్రధానంగా డిఎండికే కావచ్చు, డిఎండికే విజయకాంత్ మాజీ ఈ అధ్యక్షుడు ఏదైతే ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగిన విజయకాంత్ భార్య ఏదైతే ప్రేమలత ఉన్నారో, ప్రేమలత గతంలో అన్నాడీఎంకే కూటమిలో కొనసాగింది. అయితే ఆమెకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే రాజ్యసభకు పంపిస్తామంటూ అన్నాడీఎంకే కూటమి హామీ ఇచ్చింది, అయితే ఆ హామీ నెరవేర్చుకోలేదు. హామీ నెరవేర్చలేదనే కోణంలోనే ఆమె అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన నేపథ్యం ఉంది. 2016లో కూటమిలకు డిఎంకే కూటమిలోకి వెళ్లాల్సిన ప్రేమలత 2026 ఎన్నికల్లో ఆమె ఏదైతే స్టాలిన్ కూటమిలోకి వెళ్ళింది. అయితే ఇప్పటికే స్టాలిన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక రాజ్యసభ ఇవ్వడానికి కూడా ఆయన మొగ్గు చూపారు. మరోపక్క పన్నీర్ సెల్వం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది ఓ క్లారిటీ రావాల్సింది. ఆయన నేరుగా ఏదైతే బీజేపీ నుంచి బయటకు వచ్చారు, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ కు మద్దతు ఇవ్వడం నైతికంగా స్టాలిన్ మరింత బలపడ్డారు అనుకోవచ్చు. మరోపక్క విజయ్ వ్యవహారం చేసినప్పుడు విజయ్ తో ఏ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి కూడా మీమాంసలు కొనసాగుతుంది. ఎందుకంటే విజయ్ రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనే అస్పష్టత కొనసాగుతుంది. మరోపక్క విజయ్ చుట్టూ ఇప్పటికే బీజేపీ కేసులు చుట్టుముట్టాయి. ఎందుకంటే కరూరు సంఘటన కావచ్చు, మరోపక్క జననాయక మూవీ కావచ్చు, ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న లోకల్ గా ఉన్న చిన్న పార్టీలు కూడా విజయ్ తో పొత్తుకెళ్ళడానికి మొగ్గు చూపలేదు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే విజయ్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందంటూ ప్రచారం నడిచింది. ఆ ప్రచారం కూడా నిజమయ్యే అవకాశం లేదు. ఏకంగా రాహుల్ గాంధీ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే తమిళనాడు కాంగ్రెస్ నేతలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. డిఎంకేతో పొత్తు కొనసాగుతుంది, ఎవరు కూడా స్టాలిన్ కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, పార్టీ నుంచి బహిష్కరిస్తామంటూ ఏదైతే కేసీ వేణుగోపాల్ చేసిన ప్రకటన. కాంగ్రెస్ పార్టీనే స్టాలిన్ ఒకంత దూరం పెట్టారు అనేటువంటి మరొక గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి కదా. టీవీకే విజయ్కి అనుకూలంగా చేసినటువంటి కామెంట్స్ రూపంలో ఎలా ఉండబోతుందంటారు ఆ అంశానికి సంబంధించి పర్టికులర్ గా? ఎస్ మురళి, వాపును చూసి బలం అనుకునే కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో కేవలం అన్నాడీఎంకేతో పొత్తు వెళితేనే కాంగ్రెస్ పార్టీకి గౌరవప్రదమైన సీట్లు దక్కుతాయనేది గత ఎన్నికల్లో కూడా నిరూపించిన సందర్భం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 2002 దాదాపు 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 18 సీట్లు గెలవగలిగింది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా డిఎంకే సీట్ ఇవ్వడం, డిఎంకే మద్దతు ఇవ్వడం, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు సాధించారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది బలం అనుకుంటుందో అది బలంగా వాపు. ఎందుకంటే ఆ పార్టీ ఏదైతే డిఎంకే అభ్యర్థులు పోటీ చేయకోకుండా పొత్తులో ఇచ్చిన సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్పితే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతమై కాంగ్రెస్ పార్టీ బలంగా గెలిచిన నేపథ్యం కూడా లేదు. ఎందుకంటే తమిళనాడులో జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు ద్వితీయ శ్రేణి పార్టీల కింద లెక్క కడతారు. ఎందుకంటే అక్కడ ఉన్న డిఎంకే కూటమి కావచ్చు, ఇప్పుడు అన్నా డిఎంకే కావచ్చు, మేజర్ రోల్ కానీ మేజర్ పాత్ర కానీ డిఎంకే అన్నాడీఎంకే పాత్ర పోషిస్తాయి. కానీ ఇక్కడ జాతీయ పార్టీల పాత్ర శూన్యము. ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 4 సీట్లే గెలవగలిగింది. అయితే ఇప్పుడు 4 సీట్లు గెలవగలిగిన బీజేపీ ఏకంగా అన్నాడీఎంకే కూటమిలో పళనిస్వామిని ఏకంగా 56 సీట్లు డిమాండ్ చేసింది. 56 సీట్లు బీజేపీకి ఇస్తే దాదాపు స్టాలిన్ విజయం వన్ సైడ్ ఖరారైందంటూ ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క ఈ మొత్తం వ్యవహారాలు గమనించకుండా తమిళ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. రోజుకు డిఎంకే కూటమి బలపడుతుంది. అన్నాడీఎంకే కూటమిలో చిచ్చు రేగుతూనే ఉన్నాయి, పార్టీ నుంచి వలసలు రేగుతున్నాయి. అన్నాడీఎంకే నుంచి వెళ్తున్న వలసలని విజయ్ పార్టీలు ఎక్కుతున్నారు. విజయ్ పార్టీకి దళితతో పాటు ఈ యువత ఓటింగ్ కూడా కలిసి వస్తుందంటే ఒక ప్రచారం నడుస్తుంది. తమిళనాడులో ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో ఎక్కువ శాతం మంది అన్నాడీఎంకే పార్టీ నుంచి వలస వెళ్తున్నారు. ఇది కూడా అన్నాడీఎంకే ఒక తీరని దెబ్బని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో స్టాలిన్ మరోసారి ఘన విజయం సాధిస్తారంటే ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంచనేస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. పన్నీర్ సెల్వం డిఎంకే అధినేత స్టాలిన్ని ముఖ్యమంత్రిని కలిశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ఒకంత సంచలనమైనటువంటి అంశంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. డిఎంకే 5 ఏళ్ల పాలనను కూడా పన్నీర్ సెల్వం పొగిడినటువంటి పరిస్థితి ఉంది. సీఎం స్టాలిన్కు మద్దతు తెలిపారు పన్నీర్ సెల్వం. వచ్చే ఎన్నికల్లో డిఎంకే గెలుస్తుందంటూ కూడా చెప్పారు ఆయన. మరో 2 నెలల్లో తమిళనాడు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి పన్నీర్ సెల్వం స్టాలిన్ను కలవడంతో ఒకంత తమిళనాడులో రాజకీయపరమైనటువంటి చర్చనీయాంశంగా చోటు చేసుకుంది.